సింహగిరికి చేరుకునే భక్తులకు మరోసారి తిప్పులు తప్పటం లేదు. కొండపైకి వచ్చే వాహనాలను పోలీసులు నియంత్రిస్తూ ఉండటంతో చందనోత్సవ సమయం ఇంకా ఉన్నప్పటికీ భక్తులెవరినీ కూడా పైకి రానివ్వకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. చందనోత్సవం సందర్భంగా మరోసారి భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏదైతే సింహగిరి కొండకు పెద్ద ఎత్తున చందనోత్సవం సందర్భంగా వచ్చేటువంటి భక్తులు వెహికల్స్ను అలౌ చేయలేని పరిస్థితి ఈరోజు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. విజువల్స్లో మనం చూడొచ్చు. ఎంట్రీ ఎటువైపు వెళ్ళాలి, ఎగ్జిట్ ఎటువైపు వెళ్ళాలి అనేది భక్తులు తెలియక తికమక పడుతున్న పరిస్థితి. సంవత్సరం పొడవునా అంటే 365 రోజులు దాదాపుగా అన్ని చోట్ల కూడా ఇదే ప్రధాన ద్వారంగా భక్తులందరూ కూడా వాళ్ళ వెహికల్స్ తోటి వెళుతూ ఉండే పరిస్థితి. అయితే చందనోత్సవం సందర్భంగా భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని వెహికల్స్ను అలౌ చేయకుండా ఉండేందుకు పోలీసులు ఇప్పుడు ప్రత్యేకంగా ఇది కేవలం కొండ పై నుంచి కిందకు అంటే దిగువకు వచ్చే వాహనాలకు మాత్రమే దీనికి ప్రవేశం ఉంది, కొండపైకి వెళ్లేందుకు ప్రవేశం లేదు అనే అంశంలో పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ కట్టడి చేస్తుంటే భక్తులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాస్తవంగా తొలి పావంచా నుంచి ఏదైతే ఎంట్రన్స్ ఉందో కొండ మీదకి ఆ ప్రాంతానికే భక్తులు వెళ్లేందుకు ఎక్కువగా అంటే గత కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి కూడాను ఇదే పరిస్థితి. భక్తులు మెయిన్ ప్రధానంగా ఇదే ఎంట్రన్స్ అనుకొని ఇక్కడి నుంచి వెళ్తున్న పరిస్థితి. అయితే తాజాగా ఏదైతే ఇటు మనం చూసుకున్నట్టయితే వేరే ప్రాంతంలో కూడాను అటువైపుగా మన రోడ్డు మార్గం కొత్తగా వేసిన చోట ఆ ప్రాంతం నుంచి కూడాను పెద్ద ఎత్తున భక్తులు వచ్చే పరిస్థితి. అయితే ఇక్కడ కేవలం కొంత అవగాహన రాహిత్యం, కేవలం ఇక్కడి నుంచి కొండపైకి వెళ్ళడానికి అవకాశం లేదు అన్న పరిస్థితిలో ఇక్కడ భక్తుల్ని కావచ్చు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కావచ్చు, అందరినీ కూడా వెనక్కి పంపిస్తున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు ఇలా ఉంది. అసలు చూస్తుంటే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం చూడొచ్చు. అలా ఏమైంది, ఎందుకని పంపించట్లేదా ఏంటి, అసలు ఏమైంది, పంపిస్తున్నారా? ఓకే, పోలీసులకు అయితే మాత్రం పర్మిషన్ ఉంది, మిగతా వాళ్ళకి లేదని చెప్పి ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అడుగుతుంటే పంపిస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఏమవుతుంది, ఏంటి ఇబ్బంది అంటే అదే డ్యూటీ పరంగా మిమ్మల్ని పంపిస్తున్నారు, అది డ్యూటీ పరంగా అయితే పంపిస్తున్నారు తప్ప భక్తులకు అయితే మాత్రం ఇక్కడ నుంచి ఎంట్రీ లేకపోవడము, కేవలం ఇది ఎగ్జిట్ మార్గం అని చెప్పి ఇప్పటికే వీళ్ళు ఇక్కడ చెప్తున్న పరిస్థితి. దీనివల్ల భక్తులు ఎప్పుడూ కూడా కొండ మీదకి రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇదే మెయిన్ ఎంట్రన్స్గా వాళ్ళు భావించి వస్తున్న పరిస్థితి. అయితే తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కొంత ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. కెమెరా రాజు కిరణ్ కుమార్, 99 టీవీ వైజాగ్.